ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్ స్థితి బ్రహ్మహరి హరాయ గుణాత్మ సర్వగౌతిగామి జాయ్ కొండదేవత మహాశక్తి అంబవారి విఠలేశ్వరి రాజరాజేశ్వరి కలకత్తా కాళీ మద్రాసు మారియమ్మ ఓం శక్తి కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు జగతంబ పలుకు అంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు దేవి అంబవారు ఈ సంవత్సరము ఈ ఫిబ్రవరి నుంచి ఎలా ఉందో చూసి చెప్పతల్లి. ఓం నమ శివాయ. ఓం పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్తుత్తే స్థితి పలయ బ్రహ్మ హరి హరాయ త్రిగుణాత్మవ సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 దేవత కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు కొండదేవత అంబవారు ఈ 2024 రాశి ఫలితాలు ఎలా ఉండేవో చూసి చెప్పు తల్లి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ నమ. ఓం నమ శివాయ నమ. పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తుత్తి స్థితి ఫలయ బ్రహ్మ హరి హరాయ త్రిగుణాత్మ సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వ. ప్రజలందరికీ నమస్కారము. ఈ 2024 ఈ నూతన సంవత్సరమున మీకు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయనేది కన్ని రాశి ఫలితాల గురించి చెప్పబోతున్నాను. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఈ కన్ని రాశి వాళ్ళకి ఆదాయం 5, ఖర్చు 5, రాజపూజిత 5, అవమానాలు 2. కాబట్టి ఉత్తరభాద్ర నక్షత్రము, హస్తా నక్షత్రము, చిత్తా నక్షత్రము కలిస్తేనే కన్యరాశి. ఈ కన్యరాశి వాళ్ళకి చాలా వరకు ఆలోచనలు చాలా వరకు ఉంటాయి, ఐడియాలు. రేపు వాన వస్తుందంటే ఈరోజు ముందే రెడీ చేసుకుంటారు గొడుగుని. కాబట్టి ఈ రాశి వాళ్ళకి తెలివితేటలు ఆలోచన ఉంది, కానీ ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు అయిపోతుంటుంది. మరి వీళ్ళు చేయాల్సిన వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ అతి పెద్దగా డెవలప్మెంట్ చేయాలనుకుంటారు. మరి ఏదో ఒక కారణాల వల్ల కొంచెం ఇబ్బంది అయ్యి మళ్ళీ బ్యాక్ అయిపోతుంటారు. మరి ఇది ఎందువల్ల అవుతుందా అంటే ఈ కన్యములో వచ్చేసి మెయిన్గా ఉండాల్సింది శని రావు కేతువులు కనబడుతున్నాయి. ఈ 9 గ్రహాలలో ఈ 3 గ్రహాలు ఈ రాశి వాళ్ళకి డిస్టర్బెంట్ చేస్తుంటాయి. అంటే ఎదగనీకోకుండా, ముందుకు పోనీకోకుండా, వెనక్కి రానీకోకుండా ఈ గురు శని రావు ఈ 3 వచ్చేసి ఏ కార్యక్రమాన్ని ముందుకు పోనీకోకుండా మధ్యలో కొన్ని బ్రేకులు పడుతూ మీకు మనశ్శాంతి లేకపోకుండా చేస్తుంటాయి. మరి చేసిన దానివల్ల వీళ్ళు పడ్డ కష్టానికి ప్రతిఫలం లేకోకుండా అధోగతి పాలైపోతుంటారు. మనసు ఆలోచన విధానము ఒక అందునుగా ఉండదు. మరి ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో ఆ కార్యక్రమాన్ని వీళ్ళు ముందుకు పోనీకోకుండా ఈ 3 గ్రహాలు వాళ్ళని డిస్టర్బెంట్ చేసేస్తుంటాయి. మళ్ళీ ఆ డిస్టర్బెంట్ కాకోకుండా మళ్ళీ వీళ్ళు ఏ శాంతం చేసుకుంటే బాగుంటుంది, ఏ విధంగా పోతే బాగుంటుందని చాలామందికి సందేహాలు ఉన్నాయి. అమ్మవారు అష్టలక్ష్మి పూజ చేయాలి. అష్టలక్ష్మి పూజ చేసి మనకి దగ్గరలో ఉండవలసిన వాళ్ళు బ్రాహ్మణులు కానీ పిల్లలు కానీ ఎవరైనా కానీ మీకు దానిమ్మ కాయలను మీ చేతిలో తీసుకొని కొన్ని ఆ పండ్లని తప్పకుండా ఆ దానిమ్మ పండ్లని మీరు దానం చేయాలి. దానం చేసిన దానివల్ల మీకు మంచి శుభ ఫలితాలు, మంచి యోగము, మంచి ఆలోచన, ఉద్యోగంలో పిల్లలకి, మీకు, మీ కుటుంబానికి, సర్వానికి మీకు మంచి జరుగుతుంది. కాబట్టి మీరు చేయాల్సిన ఈ దానం చేయండి. ఈ అష్టలక్ష్మి పారార్థన చేసుకోండి. మీకు గతంలో జరిగిన దాని కాకుండా ఇప్పుడు పెద్ద కార్యక్రమాలు, పెద్ద పండ్లు, విదేశ ప్రయాణాలు కొన్ని కనబడుతున్నాయి. విదేశాల్లో పోయి చదవటం కానీ, అక్కడ ఉద్యోగం చేయటం కానీ, లేదు బిజినెస్ పరంగా వెళ్తాం కానీ, వ్యాపార పరంగా వెళ్తాం కానీ, ఏది చూసి రావటం కానీ అలాంటివి మీకు తప్పకుండా జరిగే యోగం అనేది మీకు కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మీరు ఏది చేయాలనుకుంటున్నారో మీ వెనకాల ఈ 3 రాశులు మిమ్మల్ని చాలా డిస్టర్బెంట్ చేసేసి ముందుకు పోనీకోకుండా, వెనక్కి పోనీకోకుండా ఎప్పుడు చూసినా ఒకే విధంగా ఈ మనిషి ఒకే విధంగా ఉండేట్టుగా చేస్తుంటారు. అంత డెవలప్మెంట్ కాదు, అంత డౌను కాదు. మరి అంత ఎదగకుండా, అంత కిందికి పోకోకుండా, అంత పైకి పోకోకుండా మధ్యలో బ్రేక్ అయిపోతుంటుంది. మరి బ్రేక్ అయిపోయి దానివల్ల మరి ఏ కార్యక్రమాలు అనుకుంటున్నారో వీళ్ళు భంగం కావటం, ఇస్తానన్న వాళ్ళు ఇవ్వకోకుండా పోవటం, అదుగో ఇదిగో ఇస్తానని చెప్పటం, ఆ ఇస్తానన్న వాళ్ళు చేతికాడికి వస్తాం, చేతికి అందుకోకుండా పోవటం, ఇలాంటి నష్ట ప్రభావాలు కొన్ని జరుగుతుంటాయి. మరి ఈ నష్ట ప్రభావం జరిగిన దానివల్ల మీ కుటుంబంలో అతి ఘోర భయంకరమైన సికాకులు, ఇబ్బందులు, కష్టాలు అనేది మీకు ఎదురవుతుంటాయి.
మరి ఆ ఎదురైన దాని గురించి మీరు చేయాల్సిన ఈ పూజలు మీరు తప్పకుండా మీరు దాన్ని కాబట్టి స్త్రీ విషయంలో కొంచెం జాగ్రత్తలు పడే యోగం కనబడుతుంది. స్త్రీ విషయంలో చాలా వరకు జాగ్రత్తలు పాటించాలి. అశ్రద్ధగా మీరు పాటించి ఏమి కాదులే అని అనుకుంటే స్త్రీ వల్ల అతిఘోర భయంకరమైన ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి. మీరు చేయాల్సిన పనులు, చేసే కార్యక్రమాలు, అనుకునే పనులు, మీరు ఏ పని అనుకుంటున్నారో, ఎక్కడెక్కడ వెళ్దాం అనుకుంటున్నారో, మరి మనసు ఒక దుక్కున పని ఒక దుక్కునగా కొన్ని పనులు జరుగుతుంటాయి. కాబట్టి మనసు ఒక దుక్కున ఉండాలి అంటే తప్పకుండా నేను చెప్పిన ఈ దానం చేయండి. తప్పకుండా ఈ అష్టలక్ష్మి పూజలు చేసుకోండి. 9 వారాలు చేసుకుంటే తప్పకుండా మీకు మంచి శుభ ఫలితంలో పొందుతారు. మీకు అనుకున్న ఆరోగ్యాలు, కుటుంబము, వ్యాపారము, ఉద్యోగము, చేసే ప్రయత్నంలో కూడా మీకు ఏ కార్యక్రమాలు అనుకుంటున్నారో ఆ కార్యక్రమాలు మీరు తప్పకుండా పూర్తి చేయగలుగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి మరి మీరు ఏమి చేయాలనుకుంటున్నా, ఏది అనుకున్నా కూడా ఆటోమేటిక్గా రావటం, మళ్ళా మధ్యలో రావటం, బ్రేక్ కావటం, మీ బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ, మిత్రులు కానీ, లేదు మీ ప్రియురాలు కానీ రావటం కానీ, వచ్చి మీకు హెల్ప్ చేస్తామని చెప్పటం, ఆ టయానికి రాగానే మళ్ళీ వాళ్ళ మనసు మార్చుకోవటం, వాళ్ళు వేరే విధంగా మళ్ళీ మారిపోవటం వంటివి కొన్ని జరుగుతుంటాయి సంఘటనలు. మరి అది జరిగిన దానివల్ల మీకు దేంట్లైనా ముందుకు పోవాలంటే ముందుకు పోలేరు కదా. ఈ సమస్యల వల్ల ఏమవుతుందంటే మీకు మైండు, మనసు, ఆలోచన 10 నిమిషాలు ఉండాల్సిన మైండు, 10 నిమిషాలు ఉండాల్సిన మనసు కరెక్ట్గా ఉండలేదు. సంచలనం కనబడుతుంది. సంచలనం అంటే కూర్చుంటే కుందేలు బుద్ధి, లేస్తే లేడు బుద్ధి, పండుకుంటే పాము బుద్ధి, 3 బుద్ధులు 6 గుణాలు ఆ విధంగా మీ జాతక బలంలో కనబడుతున్నాయి. కాబట్టి మీరు అతి వేగంగా మీరు వెళ్ళాలనుకుంటే మీ మీద ఉండాల్సిన ఈ దోషాలను మీరు శాంతం చేయించుకుంటే తప్పకుండా మీకు మంచి రోజులు, మంచి శుభ ఫలితాలు కనబడుతున్నాయి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మీ జాతక బలాన్ని బట్టి మేము మా జాతక బుక్లో చూసేసి 100 ఇయర్ బుక్లో చూసి మీ జాతక బలాన్ని చూసి ఎలా ఉంది ఏమిటా అనేది మీ స్థితిగతులను చూసి మేము చెప్పగలుగుతాము. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీ పేరు, వయసు, గోత్రనామం మాకు వాట్సాప్ చేసి మీరు మాకు ఫోన్ చేస్తే ఈ కింద పోయాల్సిన నెంబర్కి మీరు ఫోన్ చేస్తే తప్పకుండా మేము కలుస్తాము. మీకు ఏ డౌట్ ఉన్నా మేము చెబుతాము. మీకు ఎలాంటి దోషాలు ఉన్నా కూడా దాన్ని శాంతం చేయగలుగుతాము. మీకు ఎలాంటి డౌట్ లేకోకుండా అమ్మవారు ఆశీర్వాదం, ఆ సమ్మక్క సారక్క తల్లి ఆశీర్వాదం మీకు ఉండేట్టుగా తప్పకుండా మేము మీకు ఏర్పాటు చేస్తాం. సర్వోజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.